Hey everyone, let's make poha balls. When you crave for a crunchy snack, go for it. It's a perfect one. టేస్ట్ చాలా బావుంటాయి. చీజ్ బాల్స్ ఎలా ఉంటాయి, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి. బయటంతా క్రిస్పీగా, క్రంచీగా లోపల సాఫ్ట్‌గా ట్రస్ట్ మీ నిజంగా అస్సలు అద్దిరిపోతాయన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. ముందుగా సన్న అటుకులు తీసుకొని నీట్‌గా వాష్ చేసుకుందాం. ఈ అటుకులు తెల్లగా ఉంటాయి గదా! మంచిగా లోపల ఏమి దుమ్ము, ధూళి ఉండదనుకుంటాం. వాటర్‌లో ఎయగానే మొత్తం పైకొచ్చేస్తదన్నమాట. గోధుమల పొట్టు, ఇంకా నల్లటివి ఏవేవో ఉంటాయి. అందుకని చెప్పి నీట్‌గా వాష్ జేసుకుందాము. ఇంక ఈ సన్నటుకులు ఒక్కసారి వాటర్‌లో ఎయగానే ముద్దలాగా అయిపోతది. చాలా కష్టం వాటర్ అంతా పోయేట్టు. అందుకే అట్లా జాలి గిన్నెలో వాష్ జేసుకొని మంచిగా దాన్నట్లా ఒత్తేద్దాము. వాటర్ అంతా ఎళ్ళిపోతది. చూడ్డానికి గట్టిగా అనిపిస్తది. కాకపోతే వాటర్ లోపల ఉంటాయి. ఈ అటుకుల దాంట్లో ఇదేందో మరి అర్థం గాదు. ఇగో ఇలా గట్టిగా ముద్దలాగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని గూడా యాడ్ జేసుకుందాము. నెక్స్ట్ ఏంటో తెలుసుగా మై ఫేవరెట్ యూ ఆర్ కరెక్ట్ కొత్తిమీర. చూడండి ఎంత బావుందో గ్రీనీగా నా ఫేవరెట్ కలర్ గూడా గ్రీనే అసలు. అలానే కొంచెం జీలకర్ర, పసుపు, ఉప్పు రుచికి తగినంత యేసుకుందాము. నెక్స్ట్ ధనియాల పొడి, తర్వాతకి కొంచెం కసూరి మేతి, కొంచెము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడొచ్చేసి బొంబాయి రవ్వ ఇదే మెయిన్ అన్నమాట. ఆ క్రంచీనెస్ ఇస్తది మన బాల్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి నేను గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే బియ్యం పిండి గూడా యాడ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి మంచిగా హెల్తీ గదా! ఇప్పుడు మంచిగా వీటిని ముద్దలాగా చేసుకుందామనమాట. ఇగ ఈ స్పూన్‌తో అయ్యే పనుల్లా లేవు గానీ, ఇగ చేత్తోనే కలుపుకుందాము. మనకి గట్టిగా అనిపిస్తది. కానీ వాటర్ అస్సలు పోయకండి. ఇంక ఇంతే ఉండాలి కన్సిస్టెన్సీ. చూసారా ఇలా ఉండాలి. మీకు గట్టిగా అనిపిస్తది. కానీ అది గట్టిగా ఉండదు. మనం బాల్స్ చేసేటప్పుడు లూజ్ అయిపోతదనమాట. మంచిగా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి వేడైన తర్వాత ఇలా చేసుకున్న బాల్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఏసుకుందాము. ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా చూస్తూ తిప్పుకోవాలనమాట. సరిగ్గా ఉడకక ముందు మనము గరిటె పెట్టి తిప్పినా గూడా మొత్తం విరిగిపోయి మ్యాష్ అయిపోతది ఆయిల్ లోపల. ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతది. సరిగ్గా ఉడకక ముందు తిప్పినా గూడా ఆయిల్ అంతా బాల్స్ లోపలికొచ్చేసి ఆయిల్ ఉంటది. సో, జాగ్రత్తగా మంచిగా ఉడికిన తర్వాతే మనము గరిటె పెట్టి తిప్పాలి. లేదనుకోండి పిండి అంతా ఆయిల్‌లోనే ఉండిపోతదనమాట. సో, జాగ్రత్తగా చూసుకొని తిప్పుకోండి. శాండీ పాప కొంచెం బాల్సే గాకుండా వేరే షేప్ గూడా ట్రై జేయమని అడిగింది. ఇంకా నా కెమెరామాన్ గదా! అడిగినప్పుడు నేను చేయకుండా ఎలా ఉంటాను. అందుకని జెప్పి ఎలాగో నా హార్ట్ ఖాళీగా ఉంది గదా! అని శాండీకి నా హార్ట్‌ని ఇస్తున్నాననమాట. ఇప్పుడు మీరు నా హార్ట్‌ని చూసి నవ్వకండి. రావాల్సిన వాళ్ళొచ్చినప్పుడు అది ఉబ్బి తప్పిపోయి మంచిగా బ్లష్ అయిపోయి వెలిగిపోతది. ఇప్పుడు ప్రస్తుతానికి శాండీ గాబట్టి ఇలా అడ్జస్ట్ అయిపోయింది. ఏదో ఒకటి శాండీ అడ్జస్ట్ అయింది. ఇప్పుడు చూడ్డానికి మనకేమైతది చెప్పండి? ఫైనల్లీ శాండీకి ఇవ్వాల్సిన నా హార్ట్ రెడీ అయిపోయింది. ఇలానే మిగతా షేప్స్ గూడా చేశాననమాట. కష్టపడి శాండీ కోసము. ఇంకా వీటిని గూడా మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. ట్రయాంగిల్ ఇది పర్ఫెక్ట్ వచ్చింది గదా! నాకు తెలుసు. ఇప్పుడు వీటిని గూడా జాగ్రత్తగా ఫ్రై చేసుకుందాము. మళ్ళీ చెప్తున్నా కొంచెం చూసుకోండి. మంచిగా అయిన తర్వాతనే తిప్పండి. లేదంటే హార్టు, ట్రయాంగిల్, ఓవెల్ బయటికి రాదు. పిండి మొత్తము అందులో ఆ ముద్ద అంతా విడిపోయి అప్పచ్చలాగా అయిపోయి నూనంతా పాడైపోయి మన స్నాక్ కాస్త గీక్ అయిపోతదనమాట. సో, జాగ్రత్తగా ఓపికతో నించొని చూస్తూ వాటిని తిప్పుకుంటూ మన స్నాక్‌ని రెడీ చేసుకుందాము. నాకైతే నిజంగా అసలు చాలా నచ్చినాయి. ఇంత బావుంటాయని నేనైతే అసలు అనుకోలేదు. శాండీ గూడా ఫైనల్‌గా సాటిస్ఫై అయింది. ఫైనల్‌గా మన పోహా బాల్స్ రెడీ అయిపోయినాయి. విత్ హార్ట్స్, ట్రయాంగిల్స్ అండ్ ఓవల్స్. శాండీకి గూడా నచ్చేసినాయి. షీ యాక్సెప్టెడ్ మై హార్ట్ అనమాట. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియోస్ విత్ యువర్ లవ్డ్ వన్స్. మీకేమైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకోసం నేనది చేసి పెడతాను. ఉంటాను. బాయ్ బాయ్.